హలో ఇంటి ఏడున్నావురా? అది ఇంటికి బయటికి రా, వస్తున్నా నేను. ఆయరా పొద్దుగా ఎట్లా వచ్చినావు? మ్యాటర్ తెలిసిందా? ఏంటిది? చూపిస్తావు దేని గురించి అంటున్నావు? చూడు ఒకసారి. ఎప్పుడు రా? షాక్ అయ్యావా? మనకు చెప్తలేడు అన్నీ. నాకు చెప్పకుండా చేస్తున్నా అన్నీ అన్న. బయట నుంచి తెలుస్తుందిరా, మనకు చెప్తనే లేడు. పోయి మాట్లాడదాం నాడు. మాట్లాడదాం ఎట్లా? ఏదో ఒకటి సో గాయస్ అన్న వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చేసినాము. మాట్లాడదాం, చూద్దాం ఏమంటాడు అన్న. గట్టిగా ఉంది. ఏం చెప్తూనే బయటికి వచ్చిన వాళ్ళు బయటని తెలిసేదేమో తెలియదు. ప్రతిసారి అదే కదా నాకు తెలిసి మీకు తెలిసిందని. నాకు తెలుసు మీకు ఎవరు పంపించారో మీకు తెలుసు, అన్నీ తెలుసు. ప్రతిసారి చేసామని తెలియదా? తెలుసా? నాకేం బయట అరే నేను ఇంకా గ్రూప్ లో వేయలే, దేంట్లో వేయలే. వేసిన తర్వాత ఫోన్ చేసి చెప్తా. నాకు నిన్న తెలిసింది మీకు దగ్గరకు పోయింది. ఇవాళ వస్తారు వాడు అని అనుకున్నా, గెస్ట్ చేసిన వచ్చినోడు. అది నాకు ఇంకా ఒకటి చెప్పాలా, మీకు తెలిసిన విషయం తెలిసింది తప్ప నాకు ఇంకా రాలేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. అది ఇలా కొద్దిగా మీకు వచ్చిందేమో నేను అనుకుంటా, ఇంకా నాకు రాలేదు. వచ్చిందా రాలేదా? నాకు కాదు, నేను యాక్చువల్గా ఈరోజు ఫొటోస్ అడుగుదాం అనుకున్నా, మీది టైం చేపిద్దాం అనుకున్నా, మీరు చేయలేదు. మీరు ఇంకా మనోడు అలా బిజీ ఉన్నా దుకాణం అని చెప్పి నాకు ఫోన్ చేస్తే అంతే కదా. బందోబస్తు ప్లానింగ్ చేసుకుని వచ్చామన్నా. అరే ప్రూఫ్లు వచ్చినాయి మీ దగ్గరికి, తెలిసిందని తెలుసు, అంతా తెలుసు. నేనే నిన్న ఫోన్ చేసిన వీడికి, ఫోన్ చేస్తే వీడు బిజీగా ఉన్నాడు. నువ్వు ముందే జర ఫోన్లలో బిజీగా ఉంటావు పరాణాలతోటి. ఎవరికి చెప్పలేదు నేను, ఇంకా ఎవరికి ఏం చేయలేదు, అసలు ఏమి చేయలేదు, ఇంకేం అనుకోలేదు. డైరెక్ట్ మనకి ఫోన్ చేసినా ఫ్రీగా ఉండవాలా అంటే, లేదా నేను బిజీగా ఉన్నాను అన్నాడు. ఓకే సరే అన్న. నేను నిన్న బయటకు వెళ్ళినా పోతా చేయించుకొని వచ్చినా, ఇంకా నాకు అది సెండ్ చేసి వెళ్దాం అనుకున్నాను. ఏది చూపి అసలు ఎట్లా చేసి చూపి నాకు వచ్చినా నా ప్రూఫ్ మా దగ్గర అలా ప్రింటే పట్టుకుని వచ్చినాం డైరెక్ట్ మేము. కరెక్టే, ఇదే నేను నిన్నదే చేపించిన. వాడు చేసిన నాకు తెలుసు. ఆడ నీ పేరు తీసినాడు అన్నా, వీడు నీకు తెలుసు అని చూసినప్పుడే నీకు అనుకున్నా పోయిందిరా అప్డేట్ పొద్దుగానే అనుకున్నా పోయి. ఆహా విధ ఆడిందిరా నీతో వింత నాటకం. ఇంకా రాలేదు ఫోన్ నాకు ఇది. ఇంకే అరే ప్రతిసారి చేసేదేమో చూపెడదాం. July 14th. సో గాయ్స్ July 14th బోనాలు తీస్తున్నాం అన్న. మనకి చెప్పకుండా అందరు రావాలి చేస్తుండు. చెప్పకుండా అది చెప్తారు వీళ్ళకి తెలుసు. చెప్పాల్సిన అవసరం లేదు. బావలే వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, అల్పాల్సిన అవసరం లేదు, అల్పాల్సిన అవసరం లేదు. తెలుసుకుని ఏంటంటే ఈ చేసినవాడు మీ ఫ్రెండ్ అన్నమాట. సో వాడు తెలుసుకోవడం వచ్చిండు, అప్డేట్ ఇవ్వలేవు అని అంటూ. నాకు ఇంకా ఇది ఇంకా రాలేదు. వీడు షాప్కి పోయినావా? నాకు తెలియదు, ఇంకా నాకు రాలేదు. మనం చాలా అప్డేట్లు ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు కదా. సో July 14th గోల్కొండ గేట్ దగ్గర స్టార్ట్ బోనం చేస్తున్నాం. సో అందరు రావాలనుకుంటున్నాం. తెలంగాణ బోనాలంట జబర్దస్త్ ఉంటాయంట, బోనం ఎత్తి ఆడతారంట, రెండు కళ్ళు చాలా వంట. రావే రాముల. ఓకే గైస్ బాయ్. అందరూ వచ్చేసి July 14 సండే అందరూ మనం షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఓకేనా? చాలా గంట కొట్టు, గంట కొట్టాలి కంపల్సరీ, గంట కొట్టండి. గుడిలో గంట మీ కొడదాం మనం 14th రోజు. ఓకే బాయ్ బాయ్, అందరం మనం కలుస్తాం. బాయ్. చాలా